యూట్యూబ్ ఛానల్ డైలీ కోడోస్. సో ఈ ఛానల్లో మనం ఇంటర్వ్యూ ప్రిపరేషన్ క్వశ్చన్స్, లీడ్ కోడ్ క్వశ్చన్స్, ఇంకా ప్రాబ్లమ్ ఆఫ్ ద డేస్, కోడింగ్ కాంపిటీషన్, అప్సాల్వ్స్ ఇవన్నీ చేద్దాం. సో మెయిన్గా ఈ ఛానల్ పెట్టడానికి రీజన్ వచ్చేసి మనకి యూట్యూబ్లో కోడింగ్ ప్రిపేర్ అవ్వడానికి తెలుగులో రిసోర్సెస్ చాలా లేవు, చాలా తక్కువ ఉన్నాయి. సో తెలుగు స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుందని ఈ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఈరోజు మనం ఈ వీడియోలో లీడ్ కోడ్ టాప్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని ఒక కలెక్షన్ ఉంది. సో అందులో మనకి ప్రీవియస్ కంపెనీస్లో అడిగిన క్వశ్చన్స్ అన్నీ టాపిక్ వైజ్ లిస్ట్ అవుట్ చేస్తున్నాం. సో మనం అది ఈరోజు అరే టాపిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇవాళ మనం ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో రిమూవ్ డూప్లికేట్స్ ఫ్రమ్ సార్టెడ్ అరే. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చేసి given an integer nums sorted in non-decreasing order, remove the duplicates in place such that each unique element appears only once. The relative order of the elements should be kept the same. Then return the number of unique elements in nums. Consider the number of unique elements of nums to be k. To get accepted, you need to do following things. Change the array nums such that first k elements of nums contains the unique elements in the order they were present in nums initially. The remaining elements of nums are not important, as well as the size of nums return k. So basic ga so క్వశ్చన్ లో వాడు మనకి ఏమి ఇచ్చాడంటే నమ్స్ అని ఒక అరే వాడు మనకి ప్రొవైడ్ చేస్తాడు. సో ఈ అరేలో ఎలిమెంట్స్ అనేది నాన్ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయండి. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు నాన్ డిక్రీజింగ్ ఆర్డర్, ఇంక్రీజింగ్ ఆర్డర్ డిఫరెన్స్ ఏమున్నాయని. సో మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఎలిమెంట్స్ అనేవి ఇండెక్స్ టు ఇండెక్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో దే ఆర్ లైక్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్, మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో లైక్ 1 2 3 దిస్ ఇంక్రీజింగ్. నాన్ డిక్రీజింగ్ ఆర్డర్లో సో ఇంక్రీజ్ అవుతాయి, దాంతోపాటు ఈక్వల్స్ కూడా ఉండొచ్చు. లైక్ ఇలా ఈ నాన్ డిక్రీజింగ్ ఆర్డర్ అని మెన్షన్ చేయడానికి రీజన్ వచ్చేసి అదే, ఈక్వల్ ఎలిమెంట్స్ కూడా ఉండొచ్చు అని. ఓకే, క్లారిటీ ఉందా? నెక్స్ట్, సో మనకి ఇలా నాన్ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్న ఎలిమెంట్స్ మనకు ప్రొవైడ్ చేస్తారు. సో మన ఎగ్జాంపుల్ 1 2 2 3. సో దిస్ ఇస్ వన్ నాన్ డిక్రీజింగ్ ఆర్డర్ అరే. ఓకే, సో ఇందులో మనకి ఏం చేయమంటున్నాడంటే రిమూవ్ ద డూప్లికేట్స్ ఇన్ ప్లేస్ సచ్ దట్ ఈచ్ యూనిక్ ఎలిమెంట్ అపియర్స్ ఓన్లీ వన్స్. సో డూప్లికేట్స్ అంటే ఐడియా ఉంది కదా అందరికి. సో డూప్లికేట్స్ అంటే ఒక ఎలిమెంట్ మళ్ళీ వచ్చినప్పుడు దాన్ని డూప్లికేట్స్ అంటారు. సో ఇక్కడ వాడు ఏం చేయమంటున్నాడంటే ఎప్పుడైతే డూప్లికేట్స్ వస్తాయో అవి కాకుండా యూనిక్ ఎలిమెంట్స్ సపరేట్ ఎరేలో ఏమి పెట్టకుండా, లైక్ అంటే వేరే క్వశ్చన్స్లో ఎక్స్పెక్ట్ చేస్తారు కదా సపరేట్ అరేలో పెట్టి అది రిటర్న్ చేయాలని, అలా కాకుండా సేమ్ అరేలో అంటే వాడు ప్రొవైడ్ చేసిన అరేలోనే మనకి డూప్లికేట్స్ ఎలిమెంట్స్ రిమూవ్ చేయమంటున్నాడు. సో లెట్స్ సే ఇప్పుడు 1 వచ్చింది, ఇట్ ఈస్ యూనిక్. 2 వచ్చింది, యూనిక్. నెక్స్ట్ 2 వచ్చింది, ఇది యూనిక్ కాదు, డూప్లికేట్. సో మనం దీన్ని రిమూవ్ చేయాలి. సో రిమూవ్ అంటే ఇండెక్స్ తీసేయాల్సిన అవసరం లేదు, లాస్ట్లో పెట్టుకున్నా, లేకపోతే జస్ట్ నెక్స్ట్ ఉన్న ఎలిమెంట్ని ముందు దాంట్లో కాపీ చేసేస్తే క్వశ్చన్ ప్రకారం డూప్లికేట్ రిమూవ్ చేసినట్టే. ఎందుకు అలా అంటున్నానో మీకు నెక్స్ట్లో అర్థమవుతుంది. సో ఈచ్ యూనిక్ ఎలిమెంట్ అపియర్స్ ఓన్లీ వన్స్. రిలేటివ్ ఆర్డర్ ఆఫ్ ద ఎలిమెంట్ షుడ్ బి కెప్ట్ ద సేమ్. సో ఆర్డర్ అనేది చేంజ్ అవ్వద్దు. సో ఇప్పుడు మీరు ఎక్స్ట్రా హ్యాష్ సెట్ అలా వాడి మళ్ళీ పెడదామంటే ఆర్డర్ అనేది మారిపోతుంది. సో లైక్ ఇప్పుడు యూనిక్ ఉంది కదా అని ఇట్లా పెట్టడం అని కాకుండా అదే ఆర్డర్, లైక్ మనకి ఇన్పుట్లో ఏ ఆర్డర్లో ఎలిమెంట్స్ ఉన్నాయో జస్ట్ డూప్లికేట్ రిమూవ్ చేసి అదే ఆర్డర్లో రిటర్న్ చేయమంటున్నాడు. ఓకే, రిటర్న్ ద నెంబర్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ ఇన్ నమ్స్. సో అరే రిటర్న్ చేయమని మనం అడగట్లేదు, మనకేమంటున్నాడు అంటే ఎన్ని యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయో రిటర్న్ చేయమంటున్నాడు. సో ఇప్పుడు ఇదే అరే మళ్ళీ మనం డూప్లికేట్తో చూద్దాం. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం రిటర్న్ చేయాలి? సో మనకి ఇక్కడ ఏముంది, యూనిక్ ఎలిమెంట్స్ 1 2 3. సో తర్వాత ఎలిమెంట్ ఏమన్నా కానీ మనకు అవసరం లేదు, జస్ట్ మనం ఏం రిటర్న్ చేస్తాం, ఎన్ని యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి 3. సో
ఆన్సర్ వచ్చేసి దీనికి 3. సో మనం 3ని రిటర్న్ చేస్తాం. సో అప్పుడు వాడేం చేస్తాడు, మనం ఇచ్చిన అరేలో 3 ఎలిమెంట్స్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి 3 ఎలిమెంట్స్ వరకు కంపేర్ చేసుకుంటాడు, అదే ఆన్సర్ కాదని చూస్తాడు. సో నెక్స్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయని మనకి మ్యాటర్ కాదు, అదే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసాం. ద రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ నమ్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ యాజ్ వెల్ యాజ్ ద సైజ్ ఆఫ్ నమ్స్. సో ముందు ఎంత సైజ్ ఉంది అదంతా మనకి అవసరం లేదు, జస్ట్ వానికి ఎన్ని యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయో రిటర్న్ చేయాలి. సో అది మన ఎక్స్పెక్టెడ్ రిటర్న్ టైప్. సో మనం ఎగ్జాంపుల్ చూస్తే నమ్స్ 1, 1, 2 ప్రొవైడ్ చేసినాడు. సో అదొక అరే. సో అందులో మనకి 1 సెకండ్ టైం వచ్చింది. సో 2 అనేది ఆ ప్లేస్లో మనం కాపీ చేస్తాం, సో దట్ అది రిమూవ్ చేసినట్టే. సో ఇక్కడ యూనిక్ ఎలిమెంట్స్ ఏమైతే ఇప్పుడు 1, 2 ఉన్నాయి. సో మనం అవుట్పుట్ 2. సో అరే ఏం రిటర్న్ చేయం, బట్ జస్ట్ మనకి విజువలైజేషన్ కోసం ఇచ్చినాడు. సిమిలర్లీ ఈ కేసులో 0, 1, 2, 3, 4 ఇవి మనకి యూనిక్ ఎలిమెంట్స్. సో టోటల్ ఎన్ని ఉన్నాయి, 5. సో మనం 5 రిటర్న్ చేస్తాం. అరేలో మనం వాల్యూస్ ఏం చేస్తాం, 0 వచ్చినప్పుడు 1 ఇక్కడ రీప్లేస్ చేస్తాం, ఎందుకంటే 0 డూప్లికేట్ అయింది కాబట్టి. సో ఈ 1's ప్లేస్లో ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 4. సో బేసిక్గా ఇలా వస్తుంది. నెక్స్ట్ ఎలిమెంట్స్ ఏమున్నాయనేది మనకు అవసరం లేదు, ఎందుకంటే ఎన్ని యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి అవి సేమ్ ఆర్డర్లో మనం పెట్టామా లేదా అరేలో, అంటే రీప్లేస్ చేసినామా లేదా. సో కన్స్ట్రెంట్స్ కూడా ఇంపార్టెంట్, మనం ప్రాబ్లమ్స్కి కన్స్ట్రెంట్స్ ఎప్పుడు చూసుకోవాలి. సో ఇక్కడ మనకు కన్స్ట్రెంట్స్లో ఏం ప్రొవైడ్ చేశాడంటే నమ్స్ డాట్ లెంత్ అనేది 1 నుంచి 3 × 10⁴ దాకా ఉండొచ్చు. సో 1 ఉంది అంటే మనకి వాడు ఎంటీ అరే ప్రొవైడ్ చేయడానికి వాడు ఆల్రెడీ చెప్పేస్తున్నాడు. సో మనకి 0 ఎడ్జ్ కేస్ హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు. జనరల్గా అయితే 0 ఇచ్చినప్పుడు మనం 0 రిటర్న్ చేయడం హ్యాండిల్ చేయాలి, బట్ ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే వాడు ఆల్రెడీ మెన్షన్ చేశాడు నేను మినిమం 1 ఎలిమెంట్ అయినా మీకు ప్రొవైడ్ చేస్తాను. వాల్యూస్ వచ్చేసి -100 నుంచి 100 దాకా ఉంటుంది. ఓకే, అండ్ క్వశ్చన్లో ఆల్రెడీ చెప్పినట్టు నమ్స్ అనేది నాన్ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది. సో అది మనకి ఇచ్చే కన్స్ట్రెంట్స్. సో ఇప్పుడు మనం సొల్యూషన్ దగ్గరికి వచ్చేసరికి, సో మనం ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్తో స్టార్ట్ అవుతాం. సో బ్రూట్ ఫోర్స్ ఎప్పుడైనా మనం ఏం చేస్తాం, వాడు ఇచ్చిందే మనం లైక్ జస్ట్ కోడింగ్ లాంగ్వేజ్లో రాసి రిప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాం. అదే మనకు బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ అంటే బేసిక్ సొల్యూషన్. డాక్యుమెంట్ అలా ఏం కాదు, అంటే కరెక్ట్గా ఎఫిషియెంట్గా చేయడం అలా ఏం కాదు, జస్ట్ మనం సొల్యూషన్ వాడు ఇచ్చింది మనం రిప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాం. సో మనం లాజిక్ ఏం తీసుకుంటాం, బేసిక్ సొల్యూషన్ మైండ్లో వచ్చేది ఏమొస్తుంది, మనం ఎక్స్ట్రా స్పేస్ తీసుకుంటాం. సో మనం ఒక టెంపరరీ అరే తీసుకుంటాం. సో టెంపరరీ అరే తీసుకొని ఈ నమ్స్ అనేది మనం ఒక ఇండెక్స్ ఇటరేట్ చేద్దాం. సో మనం ట్రేసింగ్ తీసుకుంటే, సో నమ్స్లో మనం ఫస్ట్ ఒక ఇండెక్స్ తీసుకుంటాం, ఇండెక్స్ ఆర్ కౌంట్ అనుకోండి ఈక్వల్ 0. సో ఇక్కడ ఏం చేస్తాం, మనం నమ్స్ ఫస్ట్ ఇండెక్స్ ఐ వాల్యూ వచ్చేసి మనం ఇండెక్స్ అనుకుందాం. ఓకే, సో నమ్స్ ఆఫ్ ఐ ఫస్ట్ ఇటరేట్ చేస్తాం, ఐ. సో నమ్స్ ఆఫ్ ఐ అంటే ఇక్కడ ఐ వాల్యూ 0. సో 0 వచ్చేసి ఇంకా, సో మనకి యాక్చువల్లీ 0 వస్తుంది, అంటే డైరెక్ట్ ఒక వాల్యూ ఫస్ట్ వాల్యూ ఎప్పుడైనా యూనిక్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా మీరు కౌంట్ 1 పెట్టుకోవచ్చు, ఇండెక్స్ కూడా 1 నుంచి ఇటరేట్ చేయొచ్చు. ఇది కన్ఫ్యూజింగ్ ఉందా, ఇది ఏం లేదు, మనకి జస్ట్ ఇప్పుడు లెట్సే వాడు ఒకటే ఎలిమెంట్ ఇచ్చినాడు, దెన్ మనం ఇంకా డూప్లికేట్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ 2 ఎలిమెంట్స్ ఇచ్చినా మనకి ఫస్ట్ ఇండెక్స్లో ఉన్నది ఆల్రెడీ యూనిక్ ఎలిమెంట్, ఎందుకంటే మనం తర్వాత డూప్లికేట్ రిమూవ్ చేస్తాం కానీ ఫస్ట్. సో ఇండెక్స్ 1 నుంచి 0 నుంచి ఇటరేట్ చేయాల్సిన అవసరం మనకు లేదు. సో అందుకే మనం ఏం చేస్తున్నాం, కౌంట్ ఆల్రెడీ 1 తీసుకున్నాం, ఎందుకంటే వాడు పక్క మినిమం 1 సైజ్ రిటర్న్ చేస్తాను. 0 అని అంటే మనం ఇలా తీసుకోకపోతాం. సో i = 1, ఇండెక్స్ 1 నుంచి ఇటరేట్ చేస్తాం ఎలా. సో 1 అంటే ఇక్కడ 2 దగ్గర ఉంటాం. సో అప్పుడు ఏం చేస్తాం, మనం ప్రతిసారి దాని ముందు ఎలిమెంట్తో కంపేర్ చేసుకుంటాం, అంటే ప్రీవియస్ ఎలిమెంట్. సో 2 ఇంకా 1 ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో ప్రీవియస్ ఎలిమెంట్ ఏమవుతుంది, 1 అవుతుంది, కరెంట్ ఏమవుతుంది, 2 అవుతుంది. ప్రీవియస్ ఎలిమెంట్ 1, కరెంట్ ఎలిమెంట్ 2. సో ఈ రెండు కంపారిజన్, ఈ రెండు ఈక్వల్ కాదు. సో మనం ఏం చేస్తాం, అప్పుడు టెంప్ అరేలో ఆ వాల్యూ పెట్టేసుకుంటాం. ఆల్రెడీ 1 పెట్టేస్తాం, 2 కూడా ఇనిషియల్గానే ఇక్కడనే టెంప్లో 1 పెట్టేస్తాం. ఓకే, సో నెక్స్ట్ మనం ప్రీవియస్ ఎలిమెంట్ కరెంట్ ఎలిమెంట్ కంపేర్ చేసుకున్నాం.
చేసాం. దాంతోపాటు ఏం చేస్తాం, మనం సి వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తాం. ఎందుకు, మనకి సెకండ్ యూనిక్ ఎలిమెంట్ దొరికింది. సో సి అనేది మనకి కౌంట్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్, ఇదే మనం రిటర్న్ చేయాల్సింది. ఓకే, నెక్స్ట్ స్టెప్లో మనకి ప్రీవియస్ అప్పుడు ఏమవుతుంది, 2 అవుతుంది ఈ ఎలిమెంట్. ఓకే, కరెంట్ ఏమవుతుంది, 2 అవుతుంది. ఇండెక్స్ వచ్చేసి 2. ఓకే, సో మనం ఇండెక్స్ 2 దగ్గర ఉన్నాం ఇక్కడ, దాని ప్రీవియస్ ఎలిమెంట్ 2. సో ఈ రెండు కంపారిజన్ ఈక్వల్. సో మనం అప్పుడు ఏం చేస్తాం, టెంపరీలో ఇన్సర్ట్ ఏం చేయాలి, జస్ట్ ఐ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇటరేట్ నెక్స్ట్ దానికి ఇటరేట్ చేస్తాం నెక్స్ట్ ఇండెక్స్. సో నెక్స్ట్ ఇండెక్స్ వచ్చేసి 3 ఇండెక్స్లో మనకి వాల్యూ ఏముంది, అది మనకి కరెంట్ 3 అండ్ ప్రీవియస్ ఎలిమెంట్ ఏముంది 2. ఓకే, మనకి ఇక్కడ టెంప్లో ఏం చేంజ్ లేదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి రెండు ఈక్వల్ కాదు. సో మనం ఏం చేస్తాం, టెంప్లో యాడ్ చేస్తాం, ఎందుకంటే మనకి అది యూనిక్ ఎలిమెంట్ కూడా. అలానే సీని ఇంక్రిమెంట్ చేస్తాం. సో మనకి ఇప్పుడు సి అనేది మనకి ఆన్సర్ అవుతుంది రిటర్న్. బట్ అంతైనా ముఖ్యమైనది ఏంటంటే మనకి నమ్స్ అరేనే వాడు ఇన్ ప్లేస్ ఏమంటారు డూప్లికేట్స్ రిమూవ్ చేయమన్నాడు. సో మనకేమున్నాయి ఆన్సర్ వాల్యూస్ టెంప్లో ఉన్నాయి, బట్ మనకు కావాల్సింది ఎందులో నమ్స్లో. సో మనం ఏం చేస్తాం, మళ్ళీ ఇటరేట్ టెంప్ అంటే మనం టెంప్లో ఉన్న వాల్యూస్ని ఇటరేట్ చేస్తాం. ఇటరేట్ చేసి నమ్స్లో ఇండెక్స్లో ఆ వాల్యూస్ పెడతాం. సో టెంప్ 0 ఇండెక్స్లో ఏముంది మనకి 1 ఉంది. సో నమ్స్ ఇండెక్స్లో కూడా అదే పెడతాం, 0 ఇండెక్స్లో 1 పెడతాం. టెంప్ ఫస్ట్ ఇండెక్స్లో ఏముంది 2 ఉంది. సో నమ్స్ ఆఫ్ 1లో కూడా 2 పెడతాం. టెంప్స్ సెకండ్ ఇండెక్స్లో ఉంది 3 ఉంది. సో మనం నమ్స్లో కూడా పెడతాం. నెక్స్ట్ ఇంకా మనకి ఆల్రెడీ వాల్యూస్ ఉన్నాయి, బట్ మనకు అది అవసరం లేదు. సో మనం ఇప్పుడు నమ్స్లో పెట్టేసినాం, రిటర్న్ సి చేసేస్తాం, అంతే. దిస్ ఈజ్ మన బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. సో దీనికి సుడో కోడ్ రాయాలి అంటే మనం ఇప్పుడు వచ్చేసి సుడో కోడ్ ఎప్పుడు రాస్తాం అంటే ఈజీ ఉంటుంది మనకి సొల్యూషన్ రిపేర్ చేయడానికి కూడా. సో మనం స్టెప్ 1 ఏంటి, లైక్ మనం ఫస్ట్ స్టెప్లో ఏం చేసాం, ఇటరేట్ nums and initialize temp array. సో మనం ఏం చేసినాం, ఫస్ట్ నమ్స్ అరేని 1 by 1 ఇటరేట్ చేసినాం అండ్ టెంప్ అరే అని కొత్త అరే ఇనిషియలైజ్ చేసుకున్నాం. ఇది మనకు స్టెప్ 1. స్టెప్ 2 వచ్చేసి ఎప్పుడైతే మనం ఇటరేట్ చేస్తున్నామో అప్పుడు మనం ప్రీవియస్ వాల్యూ అండ్ కరెంట్ వాల్యూని కంపేర్ చేసుకుంటాం. సో కంపేర్ ప్రీవియస్ ఇండెక్స్ వాల్యూ అండ్ కరెంట్ ఇండెక్స్ వాల్యూ. ఇక్కడ ఇఫ్ వాల్యూస్ మ్యాచ్, మనం లైక్ ఇక్కడ ఆపరేషన్ ఏం లేదు. సో వాల్యూస్ నాట్ మ్యాచ్కి అయితే వాల్యూస్ నాట్ మ్యాచ్, అప్పుడు మనం ఏం చేస్తాం, ఇన్సర్ట్ ద వాల్యూ కరెంట్ వాల్యూ ఇన్ టెంప్ అండ్ ఇంక్రిమెంట్ సి కౌంట్ అనుకోండి, సి ఇక్కడ మనం సి తీసుకున్నాం కాబట్టి. సో ఇక్కడ మనం సెకండ్ స్టెప్లో ఏం చేసాం, ఒక్కొక్క వాల్యూ ఇటరేట్ చేసినప్పుడే ప్రీవియస్ వాల్యూ కరెంట్ వాల్యూ అంటే ముందు ఇండెక్స్ అండ్ కరెంట్ ఇండెక్స్ కంపేర్ చేసుకొని ఆ రెండు మ్యాచ్ కాకపోతే మనం టెంప్లో వాల్యూ పెడతాం, ఎందుకంటే మనకి యూనిక్ ఎలిమెంట్ అవుతుంది. అలానే సి కౌంట్ వాల్యూని మనం ఇంక్రిమెంట్ చేస్తాం. ఎల్స్ కేసులో ఏం అవసరం, మనం అక్కడ ఆపరేషన్ ఏం చేయాల్సిన అవసరం. ఇది స్టెప్ 2. స్టెప్ 3 మనకి ఇప్పుడు సెకండ్ స్టెప్ అయిపోయేసరికి మనకి టెంప్లో మనకి యూనిక్ వాల్యూస్ ఉంటాయి. సో ఈ స్టెప్లో మనం ఏం చేస్తాం, ఇటరేట్ టెంప్, ఎందుకంటే మనకు ఆన్సర్ కావాల్సింది నమ్స్లో, మనకి కరెంట్ ఉంది టెంప్లో. సో ఇటరేట్ టెంప్ అండ్ ఇన్సర్ట్ ద వాల్యూస్ ఇన్ నమ్స్ అరే, ఎందుకంటే మనకు ఆన్సర్ ఇందులోనే ఉండాలి, మనం సపరేట్ అరే రిటర్న్ చేయడానికి లేదు. స్టెప్ 4 రిటర్న్ ద సి వాల్యూ, ఎక్కడైతే మనం నెంబర్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ స్టోర్ చేసాం. ఓకే, ఇది మనకి సూడో కోడ్.
సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఆప్టిమల్ సొల్యూషన్ చూద్దాం. లేకపోతే ఓకే మనం ఫస్ట్ ఈ సొల్యూషన్ని ఇక్కడ చేసిన తర్వాత మీకు ఆప్టిమల్ అవుతుంది, ఎందుకంటే మళ్ళీ డైరెక్ట్ ఆప్టిమల్ వెళ్తే ముందు సొల్యూషన్ కన్ఫ్యూజ్ అవుతుండొచ్చు. సో మనం ఫస్ట్ దీనికి ఇంప్లిమెంటేషన్ చూద్దాం. నేను జావాలో చేస్తున్నాను, బట్ మీరు ఎలా చేయొచ్చు. సూడో కోడ్ ఇస్తే జస్ట్ మనకి కోడింగ్ అనేది ఏ లాంగ్వేజ్ అని చేయొచ్చు. సో మనం స్టెప్ వైజ్ ఏం చేసామో అదే చేద్దాం. సో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మనకి నమ్స్ ఇటరేట్ చేయాలి, టెంపరే ఇంకా ఓకే. ఇక్కడ మనం మిస్ అయింది ఏంటంటే సి వాల్యూ కూడా ఇనిషియలైజ్ చేసుకోవాలి. సో ఇంట్ సి ఈక్వల్ టు 1 ఎందుకు మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మనకి వాడు మినిమం 1 ఎంత ఉన్న సరే ప్రొవైడ్ చేస్తా అన్నాడు. సో ఒక ఎలిమెంట్ ఉన్నప్పుడు అది పక్కా యూనిక్. సో మనం ఏం చేస్తాం, 0 ఇండెక్స్ వదిలేసి ఫస్ట్ ఇండెక్స్ నుంచి ఇటరేట్ చేస్తాం. ఎందుకు, మనం ప్రతిసారి ప్రీవియస్ ఎలిమెంట్ కంపేర్ చేసుకుంటాం. 0కి ప్రీవియస్ ఏమి ఉండదు కాబట్టి 1 నుంచే ఇటరేట్ చేస్తాం. ఓకే, అందుకే కౌంట్ మనం 1 తీసుకున్నాం. సో మనం ఏం చేస్తాం, ఇటరేట్ నమ్స్. మీరు ఫర్ ఈచ్ లూప్ రాయొచ్చు, లేకపోతే ఇండెక్స్ ద్వారా ఇటరేట్ చేయొచ్చు. ఓకే, సో మనం నమ్స్గా i++. సో మనం నమ్స్లో ఉన్న ఇండెక్స్ అని ఇటరేట్ చేస్తున్నాం. సో మనం ఇటరేట్ చేసేటప్పుడు ఏం చేయాలి, కంపేర్ ద ప్రీవియస్ ఇండెక్స్ వాల్యూ అండ్ కరెంట్ ఇండెక్స్ వాల్యూ. సో మనకి కరెంట్ ఇండెక్స్, ప్రీవియస్ ఇండెక్స్ సపరేట్ వేరియబుల్స్ పెట్టుకోవచ్చు, లేదా ఇలా కూడా రాయొచ్చు. ఇక్కడ ఓకే సారీ, ఇది మనం 1 నుంచి స్టార్ట్ చేస్తాం ఇటరేట్. సో నమ్స్ ఆఫ్ i-1 అంటే ప్రీవియస్ ఎలిమెంట్, కరెంట్ నమ్స్ ఆఫ్ i. ఓకే, ఇది మనం కంపేర్ చేస్తున్నాం ముందు వాల్యూ. ఒకవేళ ఈక్వల్ అయిందనుకో అది డూప్లికేట్ కేస్ అవుతుంది. మనం ఆ సినారియోలో ఏం చేయాల్సిన అవసరం లేదు. సో నాట్ ఈక్వల్. సో ఎప్పుడైతే యూనిక్ ఎలిమెంట్ ఉంటుందో అప్పుడు మనం ఏం చేస్తాం, సారీ టెంప్ ఇన్షియలైజ్ చేసుకోవచ్చు మనం. ఓకే, మనం నమ్స్ లెంత్ సైజ్ ఎందుకు తీసుకున్నామంటే మనకి నమ్స్లో అన్ని యూనిక్ ఎలిమెంట్స్ ఉండొచ్చు, కొన్ని డూప్లికేట్స్ ఉండొచ్చు. సో రిస్క్ లేకుండా మనం ఏం చేస్తాం, నమ్ సైజ్ తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు నమ్స్ ఆఫ్ i-1 ఎప్పుడైతే ప్రీవియస్ ఎలిమెంట్ కరెంట్ ఎలిమెంట్ ఈక్వల్ కాదు, మనం దాన్ని అప్పుడు ఏం చేస్తాం, టెంప్లో ఇన్సర్ట్ చేస్తాం. అదే ఇండెక్స్లో మనం ఇండెక్స్ వాల్యూ కూడా తీసుకుందాం, j = 0. ఓకే, సో మనకి ఇనిషియల్గానే నేను చెప్పినట్టు ఫస్ట్ ఎలిమెంట్ ఎలాగో యూనిక్ అయితే, సో అప్పుడే మనం టెంప్ ఆఫ్ j = nums of j ఇలా తీసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ 0 అని డైరెక్ట్గా పెట్టుకోవచ్చు సినారియో. ఓకే, మనం ఇప్పుడు j ఇంక్రిమెంట్ చేయాలి, ఎందుకంటే ఫస్ట్ ఎలిమెంట్ ఆల్రెడీ కదా. సో ఇక్కడ చేంజ్ చేస్తామండి మనం టెంప్ ఆఫ్ j. సో మనం తీసుకున్నట్టయితే సో టెంప్లో ఒక వాల్యూ, టెంప్లో ఆల్రెడీ ఒకటి స్టోర్ చేసాం, ఫస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్ 0th ఎలిమెంట్. సో మనకి ట్రాకింగ్ ఉండాలి. సో దానికోసమే j అనే ఇండెక్స్ యాక్చువల్లీ. సో ఆల్రెడీ ఒకటి పెట్టినాం, j వాల్యూ 0 నుంచి 1 ఇంక్రిమెంట్. సో నెక్స్ట్ ఏమైతుంది, మనం ఆ j ఇండెక్స్ దగ్గరనే పెడతాం. సో దానికోసం ఓకే, టెంప్ ఆఫ్ j = నమ్స్ ఆఫ్ i. ఎందుకు, మనం ప్రీవియస్ ఎలిమెంట్ ఆల్రెడీ పెట్టేసి ఉంటాం కాబట్టి. ఓకే, దాంతోపాటు మనం ఏం చేయాలి, సీని ఇంక్రిమెంట్ చేయాలి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ కూడా. సో ఇది అయిపోయిన తర్వాత ఇటరేషన్లో మనకి టెంప్లో అన్ని యూనిక్ వాల్యూస్ వచ్చేసాయి. సో మనం దాని తర్వాత ఏం చేయాలి, స్టెప్ నెంబర్ 3 ఇటరేట్ టెంపరే. సో టెంపరేని మనం ఇటరేట్ చేయాలి. ఇటరేట్ చేసి ఎక్కడ దాకా ఇటరేట్ చేయాలి, ఇది మెయిన్. సో మనం ఓన్లీ c-1 దాకానే ఇటరేట్ చేయాలి. ఎందుకు, ఎన్ని యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి అంతే చేయాలి. నెక్స్ట్ వాల్యూస్ మనకి ఏమైనా ఉండొచ్చు, ఎందుకంటే మనం ఆడదాకా వాల్యూస్ పెట్టలేదు. సో మనం ఎక్కడ దాకా అయితే యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయో అక్కడ దాకానే చేస్తాం. సో లెస్ దాన్ c. ఎందుకు, c అనేది మనకి వాల్యూ, నెంబర్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్, బట్ ఇక్కడ మనకి ఇండెక్స్ కదా. సో కన్ఫ్యూజ్ అవుతుందంటే నేను ఒకసారి చెప్తాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే
సో నమ్స్ ఇది అరే అనుకోండి. సో ఇక్కడ మనం 1 2 3 సి వాల్యూ 3 ఉంటుంది. ఎందుకు 3 యూనిక్ ఎలిమెంట్స్. బట్ ఇండెక్స్కి వచ్చేసరికి మనకు 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ సో 3 అంటే 4 ఇండెక్సెస్ అవుతాయి. సో అందుకే మనం C-1 దాకానే ఇటరేట్ చేస్తాం. ఆర్ సి ఆల్రెడీ లెస్ దాన్ సి పెట్టాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇక్కడ మనం ఇందులో ఏం చేస్తాం, ఇటరేట్ చేసి నమ్స్లో ఆ వాల్యూస్ పెడతాం సేమ్ ఇండెక్స్. సో మనకు వాల్యూస్ అన్నీ నమ్స్లో ఉంటాయి. మనం ఇప్పుడు ఏం చేయాలి, స్టెప్ నెంబర్ 4 రిటర్న్ సి. ఓకే, సో మనం దీన్ని రన్ చేస్తాం. ఓకే, మనకి కరెక్ట్ లైక్ టెస్ట్ కేసెస్కి అయితే కరెక్ట్ వచ్చింది. మనం సబ్మిట్ చేసే ముందు ఒకసారి మళ్ళీ గో త్రూ అయ్యాం. సో మనం ఫస్ట్ సి అనేది 1 వాల్యూ ఇనిషియలైజ్ చేసుకున్నాం, ఎందుకంటే మనకు ఆల్రెడీ 1 ఎలిమెంట్ ఉన్నది, అది పక్కా యూనిక్. అండ్ జే ఈజ్ ఫర్ ద ట్రాకింగ్, అంటే టెంపుల్ మనం యూనిక్ ఎలిమెంట్సే పెడుతున్నాం. సో మనం డైరెక్ట్ ఐ వాల్యూ నమ్స్ ఇండెక్స్ని కంపేర్ చేసుకోలేము, ఎందుకంటే నమ్స్లో మనం స్కిప్ చేస్తూ ఉండవచ్చు. సో అందుకే ఈ ఎక్స్ట్రా ఇండెక్స్ తీసుకున్నాం. సో మనం ఈ టెంప్ అనేది నమ్స్లో ఎందుకు తీసుకున్నాం, మనకి ఆల్ యూనిక్ ఉండే కేసు కూడా ఉంది. సో ఆ కేసులో మనకి టెంప్ అనేది ఓవర్ఫ్లో కావద్దు కాబట్టి, సో మ్యాక్సిమం పాసిబుల్ ఫస్ట్ కేసు ఏంది, మనం నమ్స్లో అట్లేదు అన్ని యూనిక్ కావచ్చు. సో అందుకే ఆ సైజ్ తీసుకున్నాం. సో ఫస్ట్ ఎలిమెంట్ ఎలాగో యూనిక్ కాబట్టి అది పెట్టేసినాం, జేని ఇంక్రిమెంట్ చేసినాం. స్కిప్ ఈ స్టెప్ డైరెక్ట్ స్కిప్ వేయచ్చు, అంటే డైరెక్ట్ J1 తీసుకోవచ్చు. టెంప్ ఆఫ్ 0 ఇలా పెట్టేస్తున్నాం కాబట్టి టెంప్ ఆఫ్ 0 తోటి, అంటే లైక్ మీకు కన్ఫ్యూజన్ ఉన్నదంటే ఇలా. ఎందుకు మనకు J అనేది ఎలాగో మనం ఫస్ట్ ఎలిమెంట్ ఎప్పుడు యూనిక్ ఉండాలి, ఫస్ట్ ఎలిమెంట్ డైరెక్ట్ పెట్టేస్తాం. సో మళ్ళీ J పెట్టి ఇంక్రిమెంట్ అది కూడా అవసరం లేదు, స్కిప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, నెమ్స్ని ఇటరేట్ చేస్తున్నాం, ప్రీవియస్ ఎలిమెంట్ని కరెంట్ని కంపేర్ చేస్తున్నాం. ఎప్పుడైతే టెంప్స్ యూనిక్ ఎలిమెంట్ ఉంటుందో అప్పుడే మనం ఇన్సర్ట్ చేస్తాం, సీని కూడా ఇంక్రిమెంట్ చేస్తాం. నెంబర్ ఆఫ్ తర్వాత మనం టెంప్లో ఉంటాయి వాల్యూస్, బట్ నమ్స్లోకి రావాలి కాబట్టి ఇది చేస్తాం, సబ్మిట్ చేద్దాం ఇక్కడ. ఓకే, రాంగ్ ఆన్సర్ వచ్చింది మనకి, రాంగ్ ఆన్సర్ వచ్చింది. ఓకే, మనం లెంత్ ఐ ప్లస్ ప్లస్ 2 టెంప్ ఆఫ్ J C ప్లస్ ప్లస్. ఓకే, మనం తప్పేం చేస్తున్నాం అంటే Jని కూడా ఇంక్రిమెంట్ చేయాలి ఇక్కడ. ఎందుకు మనం Jని ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే లేకపోతే సేమ్ ఇండెక్స్లో మళ్ళీ ఇన్సర్ట్ అవుతుంది. సారీ, ఇది నేను తొందరలో చూడలేదు. సో ఇప్పుడు కరెక్ట్ వస్తుంది మనకి, యాక్సెప్టెడ్. ఓకే, మనం ఇప్పుడు ఆప్టిమైజ్డ్ సొల్యూషన్ చూద్దాం. సో మనకి ఆప్టిమైజ్డ్ సొల్యూషన్ ఏమవుతుంది, ఇక్కడ మనం ఎప్పుడైనా ఆప్టిమైజ్డ్ సొల్యూషన్ డైరెక్ట్గా వేరే వాళ్ళు చూసి అలా చేయవద్దు, ఎందుకంటే మనకి అప్పుడు ఇంట్యూషన్ అనేది మిస్ అవుతుంది. అంటే నెక్స్ట్ టైం మీరు మీ సొంతంగా ఆప్టిమైజ్ సొల్యూషన్ చేయలేరు. సో మనం ఏం చేయాలి, ఎప్పుడైనా బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ని ఇక్కడ ఏ పార్ట్ స్కిప్ చేయొచ్చు, ఏ పార్ట్ మనకి యూస్ఫుల్, అది కంపేర్ చేసుకుంటే మనకి ఆప్టిమైజ్ సొల్యూషన్ వస్తుంది. సో ఇక్కడ మీరు చూసిరు అనుకో, లైక్ బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్లో మనం ఒకటి గమనించేది ఏంటంటే, మనకి ఓన్లీ ప్రీవియస్ కరెంట్ వాల్యూ కంపేర్ చేయాలి. ఓకే, మనం ప్రీవియస్ కరెంట్ కంపేర్ చేసినప్పుడు ఎప్పుడైతే ఏమంటారు నాన్ డూప్లికేట్ ఉందో అప్పుడే మనం పెట్టేస్తాం. సో సపరేట్ దాంట్లో పెట్టే బదులు అదే ఇండెక్స్లో పెట్టచ్చు. క్లారిటీగా చెప్పాలంటే కన్ఫ్యూజింగ్ అవ్వచ్చు. ఆప్టిమైజ్డ్ సొల్యూషన్. ఓకే, మనం సో మనకి ఇప్పుడు మళ్ళీ నమ్స్ టెంపరీ అరే తీసుకున్నాం. సో 1 2 3 4. సో ఇది మన నమ్స్ అయితే మనం ముందు ఏం చేస్తున్నాం, టెంప్లో టెంప్ అని ఒక అరే తీసుకొని ఫస్ట్ ఎలిమెంట్ ఆల్రెడీ పెట్టేసి తర్వాత కంపేర్ చేస్తున్నాం కదా ప్రీవియస్లీ కరెంట్ని. సో ఇప్పుడు కరెక్ట్గా గమనించినట్టయితే ఇక్కడ ఏం చేస్తున్నాను అని చెప్పాను, ఒక ఇండెక్స్ తీసుకున్నాం J = 1. సో ఇది ఎందుకు, ఇందులో ట్రేసింగ్ చూస్తాం. సో 1 కంపేర్ చేసినప్పుడు యూనిక్ అయితే మనం ఏం చేస్తున్నాం, J ఇండెక్స్లో టెంప్లో పెడుతున్నాం. సో మీరు అది కరెక్ట్గా గమనిస్తే మనకు ఆల్రెడీ ఇండెక్స్ ట్రాకింగ్ కోసం ఉంది కాబట్టి సపరేట్ అరే కాకుండా ఇందులోనే పెట్టుకోవచ్చు. సో ఎప్పుడైతే యూనిక్ ఉందో
దాని అర్థమైంది ఆల్రెడీ అవి కరెక్ట్ ప్లేస్లోనే ఉన్నాయి మీరు కంపేర్ చేసుకుంటే. బట్ ఎప్పుడైతే డూప్లికేట్ వస్తుందో చూడండి మీరు, నెక్స్ట్ కేస్ ప్రీవియస్ టు కరెంట్ టు, అప్పుడు మనం ఏం చేస్తున్నాం, జేని ఇంక్రిమెంట్ చేయట్లేదు, టెంప్లో కూడా ఏం పెట్టట్లేదు. బట్ మనకు నమ్స్లో ప్రాబ్లం ఏమవుతుంది, ఆ డూప్లికేట్ ఎలిమెంట్ ఉంటుంది. బట్ మీరు నెక్స్ట్ స్టెప్ వెళ్ళారు అనుకోండి, ప్రీవియస్ 2 ఉంటుంది, కరెంట్ 4 ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, జే ఇండెక్స్లో 4 పెడుతున్నాం, అంటే ఇక్కడ. బట్ మీరు అదే కంపేరిజన్ అనుకో, జే ఇండెక్స్ నమ్లో కూడా డూప్లికేట్ ప్లేస్ ఉంది మనం. సో నమ్స్లోనే ఆ జే ఇండెక్స్లో వాల్యూ పెట్టేస్తే, లైక్ 4 అనేది ఇక్కడ పెట్టేస్తే మనకు ఆల్రెడీ యూనిక్ ఎలిమెంట్ వచ్చేసింది, అంటే ఐ మీన్ యూనిక్ అరే వచ్చేసింది ఆర్డర్. సో మనకు టెంప్ అనేది ఎక్స్ట్రా అవసరం లేదు. కన్ఫ్యూజింగ్ ఉందా? లైక్ మళ్ళీ ఒకసారి మీకోసం ట్రేసింగ్ చేస్తాను. సో ఇక్కడ 2, ఓకే, టెంప్ ఫస్ట్ ఎలిమెంట్ ఆల్రెడీ పెట్టేసినాం కానీ దట్ ఈస్ యూనిక్ థింగ్. ఇక్కడ జే అనేది మనం ఇండెక్స్ ట్రాకింగ్ కోసం పెట్టినాం. సో ఈ ఇండెక్స్ అనేది ఎన్ని యూనిక్ ఎలిమెంట్స్ వచ్చేసినాయి, నెక్స్ట్ డూప్లికేట్ ఎలిమెంట్ వచ్చినప్పుడు మనకి ఇండెక్స్లో చేంజ్ ఉండదు. సో ఇది బేసిక్గా ఈ జే అనేది డూప్లికేట్ ఉన్న ఇండెక్స్కి పాయింటింగ్ ఉంటుంది. సో ఇప్పుడు 1 ఉంది ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ 2. సో 1, 2 అనేవి కంపేర్ చేసినప్పుడు 2 అనేది యూనిక్ అయినప్పుడు మాత్రమే మనం జేని ఇంక్రిమెంట్ చేస్తున్నాం, టెంప్లో పెడుతున్నాం. ఓకే, సో బట్ ఎప్పుడైతే మనకి 2 లైక్ డూప్లికేట్ ఎలిమెంట్ వచ్చింది, అప్పుడు మనం జేని ఇంక్రిమెంట్ చేయట్లేదు. అప్పుడు జే అనేది ఇక్కడ పాయింట్ అయి ఉంటుంది మనకి, ఇక్కడ. అంటే ఎక్కడైతే మన డూప్లికేట్ ఎలిమెంట్ ఉందో అక్కడ పాయింటింగ్ ఉంటుంది. సో నెక్స్ట్ ఎలిమెంట్ మనం యూనిక్ వచ్చినప్పుడు మనం పెడతాం. సో అఫ్ కోర్స్ అప్పుడు అది డూప్లికేట్ ఎలిమెంట్ ఉన్న ఇండెక్స్ ప్లేస్లోనే ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకు 2లో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ యూనిక్ ఎలిమెంట్ ఏంటి, 2, 4 కంపారిజన్ 4 యూనిక్ అని వచ్చింది. సో మనం అప్పుడు ఏడా ఇన్సర్ట్ చేస్తాం, డూప్లికేట్ ఎలిమెంట్ ఇండెక్స్లోనే. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకి యూనిక్ ఎలిమెంట్సే వస్తుంది, అది కూడా కరెక్ట్ ఆర్డర్లో, అంటే వాడిచ్చిన ఆర్డర్లోనే. సో మనకి ఈ టెంప్ అని సపరేట్ అరే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇదే మన ఆప్టిమైజ్ సొల్యూషన్. సో సూడో కోడ్ రాయాలంటే మనం ఫస్ట్ ఏం చేస్తాం, యాజ్ యూజువల్ ఇటరేట్ నమ్స్ అండ్ ఇనిషియలైజ్ జే. ఓకే, సో మనం జే వాల్యూ 1 పెట్టుకోవచ్చు డైరెక్ట్, ఎందుకంటే మనం ముందు డిస్కస్ చేసినట్టునే జే అండ్ ఆల్రెడీ మనకి పక్కాడు 1 సైడ్ అరే ఉంటుంది అన్నాడు. సో ఫస్ట్ ఎలిమెంట్ ఆల్వేస్ యూనిక్. సో వై అంటే మనం ఎందుకు మళ్ళీ ఫస్ట్ నుంచి ఇటరేట్ చేయడం, 0 ఇండెక్స్ ఆల్రెడీ ఎలిమెంట్ పెట్టేసుకుంటాం కాబట్టి 1 ఇండెక్స్ నుంచి కంపేర్ చేయొచ్చు ప్రీవియస్ దాంతో. సో అందుకే ఇనిషియలైజ్. స్టెప్ 2 ఏంది, స్టెప్ 2 ఏంటి, మనకి ఇటరేట్ చేసినప్పుడు ప్రీవియస్ దాంట్లో కంపేర్ చేయాలి. సో కంపేర్ ప్రీవియస్ ఇండెక్స్ ఎలిమెంట్ అండ్ కరెంట్ ఇండెక్స్ ఎలిమెంట్. ఓకే, స్టెప్ 3 ఏంది, మనం ఇద్దాక ఎప్పుడైతే యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయో అప్పుడే ఇన్సర్ట్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే, ఎప్పుడైతే కంపేర్ చేసినప్పుడు ఇఫ్ నాట్ మ్యాచెస్ కరెంట్ ఎలిమెంట్, ప్రీవియస్ ఎలిమెంట్ నాట్ మ్యాచెస్ కరెంట్ ఎలిమెంట్, అప్పుడు దాని అర్థమైనా యూనిక్ అని. సో అప్పుడు మాత్రం మనం ఏం చేస్తాం, సేమ్ బ్రూట్ ఫోర్స్ లానే అప్పుడు మనం ఇన్సర్ట్ చేస్తాం. బట్ ఇద్దరికి మనం సపరేట్ టెంపరీలో చేసినాం. బట్ ఇప్పుడు ఏం చేస్తాం, నమ్స్లో ఇన్సర్ట్ కరెంట్ వాల్యూ అట్ నమ్ ఇన్ నమ్స్ అట్ ఏ ఇండెక్స్ జే. ఎందుకంటే మనం జే అనేది ఏ ఇండెక్స్లో ఇన్సర్ట్ చేయాలని పాయింట్ చేస్తుంది. సో ఎప్పుడైతే డూప్లికేట్ వస్తుందో ఆ డూప్లికేట్ దగ్గరనే ఉంటుంది, మనం అక్కడ మనం ఇంక్రిమెంట్ చేయట్లేదు జే వాల్యూ. సో యూనిక్ ఎలిమెంట్ వచ్చినప్పుడు ఆ డూప్లికేట్ ఎలిమెంట్లో రీప్లేస్ అయిపోతుంది. జేలో మనం కరెంట్ వాల్యూ పెడతాం ఇన్ నమ్స్ అండ్ ఆల్సో జేని ఇంక్రిమెంట్ చేస్తాం. ఇంక్రిమెంట్ జే, ఇది మన స్టెప్ 3. స్టెప్ 4 ఏంది, ఇప్పుడు మనకి ఒక స్టెప్ స్కిప్ అయిపోయింది. మళ్ళీ మనం టెంపరీ నుంచి మన నమ్స్ అరేలోకి రిప్లేస్ చేయాల్సింది, లైక్ ఇటరేట్ చేసి మళ్ళీ రిప్లేస్ చేసుకోవాల్సిన స్టెప్ స్కిప్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ మనం నమ్స్లో పెడుతున్నాం. సో ఇక్కడ ఏం చేస్తాం, డైరెక్ట్గా మనం జే వాల్యూ ఉంది కదా. సో మీరు ఇప్పుడు
కరెక్ట్గా చూస్తే జే వాల్యూ ఏముంటుంది, జే వాల్యూ ఏముంటుంది అంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్లో. సో ఇక్కడ J1 ఉంటుంది, ఇక్కడ జీరోలో ప్లేస్ అయిపోయిన తర్వాత అది ఇక్కడ ఈ సెకండ్ కూడా యూనిక్ కాబట్టి 1 నుంచి 2 అవుతుంది. తర్వాత ఇక్కడ వచ్చాక యూనిక్ కాబట్టి 3 అవుతుంది, అంతే. సో మనకు ఆల్రెడీ జే వాల్యూ అనేది ఆన్సర్ అంటే నెంబర్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ ఆల్రెడీ ఉంటుంది. సో మనం సపరేట్ వేరియబుల్ కూడా పెట్టాల్సిన అవసరం రాలేదు ఇక్కడ. సో డైరెక్ట్ మనం రిటర్న్ జే చేసేయచ్చు. ఇది మన ఆప్టిమైజ్ సొల్యూషన్. మళ్ళీ ఒకసారి క్విక్గా రీక్యాప్ ఇస్తాను. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ ఇద్దాక టెంప్ అని సపరేట్ అరే తీసుకున్నాం. బట్ ఇక్కడ ఏం చేస్తాం, మనం డైరెక్ట్ నమ్స్ అరేనే ఇటరేట్ చేసేటప్పుడు నెమ్స్లోనే మనం ఇన్సర్ట్ చేస్తాం ఆర్ రీప్లేస్ చేస్తాం. ఎందుకు, మనకు ఆల్రెడీ కరెక్ట్ ఇండెక్స్ పాయింట్ చేస్తున్నప్పుడు సపరేట్ అరే అవసరం లేదు. సో మనం కంపేర్ చేసుకుంటాం, మ్యాచ్ కాలేదు అంటే యూనిక్ ఎలిమెంట్ ఉన్నప్పుడే నమ్స్లో అట్ జే ఇండెక్స్ మనం పెడతాం. సో జే అనే వాల్యూ ఆల్రెడీ నెంబర్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి మనం అదే రిటర్న్ చేస్తాం. సో ఇక్కడ మనం కోడ్ చేద్దాం దానికి. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ సేమ్, బట్ మీకోసం అర్థం కావడం మళ్ళీ ఫస్ట్ నుంచి రాస్తాం. సో మనకి ఇండెక్స్ జే అనేది కావాలి, పక్క J1 పెట్టుకుంటున్నాం ఎందుకంటే ఫస్ట్ ఎలిమెంట్ ఆల్రెడీ యూనిక్ కాబట్టి ఫస్ట్. సో నమ్స్ మనం చేంజ్ కూడా చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ ప్లేస్లో ఆల్రెడీ అదే ఉంటుంది. సో నెక్స్ట్ ఏం చేస్తాం, I1 నుంచి ఇటరేట్ చేస్తాం ఎందుకంటే ఫస్ట్ ఎలిమెంట్ ఆల్రెడీ యూనిక్ కదా. సో నమ్స్ డాట్ లెంత్ I ++. సో ఇక్కడ ఏం చేస్తాం, మనం ప్రీవియస్ని కరెంట్ని కంపేర్ చేస్తాం. సో నమ్స్ ఆఫ్ I-1 ఈక్వల్ టు, ఇక్కడ ఏంది యూనిక్ అయినప్పుడు మాత్రమే మనం ఏం చేస్తాం, యూనిక్ అయినప్పుడు జేని ఇంక్రిమెంట్ చేస్తాం. అండ్ ఆల్సో ఎలిమెంట్ నమ్స్లో జే ఇండెక్స్ దగ్గర వాల్యూ పెడతాం. సో నమ్స్ ఆఫ్ జే ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ I. సో కన్ఫ్యూజ్ కావచ్చు ఇక్కడ నమ్స్ ఆఫ్ జేలో I అంటే ఏంటి. సో జే అనేది మనం యూనిక్ ఎలిమెంట్స్ కోసం ట్రాకింగ్ కోసం పెట్టుకునే ఇండెక్స్, I అనేది మన ఇటరేటింగ్ ఇండెక్స్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, జేని ఇంక్రిమెంట్ చేయాలి అండ్ రిటర్న్ జే. సరే రన్ చేసి ట్రై చేద్దాం, మనకి కరెక్టే వచ్చింది. సబ్మిట్ చేద్దాం. ఎస్ యాక్సెప్టెడ్. సో ఇంకా ఇక్కడ ఏం చేయొచ్చు అంటే J++ కూడా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇది మన ఆప్టిమైజ్ సొల్యూషన్. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా ఇష్యూస్ ఉంటే ఆర్ లైక్ ఎక్కడైనా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే కమెంట్స్లో పెట్టండి, నెక్స్ట్ టైం అది ఇంప్రూవ్ చేసుకుంటాను. ఓకే గాయ్స్, బాయ్.